దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ఇప్పటిగా గ్రామ పంచాయతీల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం అమలాపురంలో నిరసన బాట పట్టారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టిన ఉద్యోగులు ప్రభుత్వాలు మారుతున్నా తమ సమస్యలు మాత్రం పరిష్కారం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలు గ్రేడ్లుగా మారిన నేపథ్యంలో తమ సేవలను గుర్తించి అర్హత అనుభవాన్ని పరిగణలోకి తీసుకొని ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. రిజిస్ట్రేషన్ సేవల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖలు నిరసన చేస్తున్నారు. ఈరోజు లేఖలంతా కూడా పెన్ డౌన్ చేసి తమ విధులను కూడా బహిష్కరించారు. ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడిన కొంతమంది దస్తావేజు లేఖలు ఉన్నారు. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రైవేటీకరణ చేయడం వల్ల మీకు వచ్చే ఇబ్బంది ఏంటి? అసలు ప్రభుత్వం వారు 396 జీవో నెంబర్ 396గా ప్రభుత్వం వారు ఇటీవల ఓ జీవోని విడుదల చేశారు. ఆ జీవో వల్ల దస్తావేజుల లేఖల్లో ఉపాధి దెబ్బతినే పరిస్థితిగా ఉన్నట్టు విశదీకరించబడి ఉంది. ఆ జీవోలో ప్రభుత్వం వారిని దస్తావేజుల లేఖల్లో జీతాలు పెంచమని కానీ, మరి డిఏలు పెంచమని కానీ, ఇతర భరోసా ఇవ్వమని కానీ మేమేం కోరట్లేదు. కానీ 396 జీవో వల్ల లేఖల యొక్క భవిష్యత్తు వారి ఆ జీవో వల్ల లేఖర్లందరూ రోడ్డును పడే దుస్థితి ఏర్పడుతుందని లేఖర్లందరూ కుటుంబాలు చాలా ఆందోళనగా ఉన్నాయి. సుమారు 4-5 లక్షల మంది ఈ దస్తావేజు లేఖలుగా చాలా మంది జీవనం సాగిస్తున్నారు. ఆ జీవో వల్ల చాలా కుటుంబాలు వీధులు పడే పరిస్థితి వస్తుంది. కానీ దీనివల్ల ఈ జీవో వల్ల ప్రభుత్వానికి ఎలా ఉన్న లేఖలకు మాత్రం చాలా జీవన సమస్యగా ఉంది ఈ విషయం. అందుకని ఈ జీవోను తక్షణం రద్దు చేయాలని కోరుతూ ఏకగ్రీవంగా లేఖలందరూ కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ప్రస్తుతం మీ ఏదైతే లేఖల లైసెన్సులు ఏమైనా ప్రస్తుతం పునరుద్ధరించట్లేదు? లేఖల్లో లైసెన్సులు పునరుద్ధరించాలని మేము కోరుతున్నాం. తర్వాత అంటే జియో వలన చాలా ప్రజలకు కూడా నష్టం జరుగుద్ది. దీంట్లో ఏంటంటే ప్రైవేటీకరణకి ఇచ్చినప్పుడు అది చలానాలు కడతాం, అవన్నీ మేము చేస్తాం. ఇది వాళ్ళు ప్రైవేటీకరణకి ఇచ్చిన వాళ్ళు ఫ్రంట్ ఆఫీస్ బ్యాక్ ఆఫీస్ అంటారు కదా, డబ్బాలకి ఎత్తే కడతారో లేదో కూడా ప్రజల్లో ఆందోళన ఉంది దీనివలన. అదండి. మీరు చెప్పండి, ఎన్ని రోజుల పాటు దీక్ష సాగిస్తారు? దీనికి అన్ని ఇప్పుడు ప్రస్తుతం 20వ తారీఖు నుంచి నెల వరకు 31 వరకు అన్నామండి. అది చూసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలన్నదని ఆలోచించాం. మొత్తం అందరి యొక్క కోరిక ఏంటంటే జీవో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల మీరంతా కూడా విముక్తిగా ఉన్నారు. ఎందుకంటే మీకు ఉపాధి కోల్పోతుంది అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? కరెక్టే. ఈ జీవో వల్ల దస్తావేజు లేఖల యొక్క ఉపాధి మేము కోల్పోతాం. ఈ లేఖల వృత్తి మీద సుమారు 4-5 లక్షల మంది ఆధారపడి ఉన్నాం. మా వల్ల ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమీ లేదు, ప్రజలు కూడా మా వల్ల ఇబ్బంది పట్టలేదు. ప్రజల నుంచి కూడా మా వల్ల వాళ్ళు ఇబ్బంది పడి ఏమీ అనలేదు. వాళ్ళు ప్రజలు కూడా దస్తావేజు లేఖల వల్ల మేము ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి ఏమీ లేదు. మా వల్ల కూడా మేము ఒక డాక్యుమెంట్ రాయాలంటే దాని లింక్ డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించి వాళ్ళకి అన్ని అప్పుడే మేము డాక్యుమెంట్స్ రాస్తాం. మరి జియో నెంబర్ వల్ల ఈ ఫ్రంట్ ఆఫీస్ బ్యాక్ ఆఫీస్ అంటున్నారు. అందులో అనుభవం ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు ఏంటన్నది ఈ ప్రజల యొక్క ఈ డాక్యుమెంట్స్కి రక్షణ ఉండదు. మేమేంటంటే 99% మేము ఈ పార్టీలకి రక్షణ కల్పిస్తాం. అంతేకాదండి, అది అంతేకాదు. ఈవేళ డాక్యుమెంట్ మేము ఒక లేఖ తయారు చేస్తున్నాడు అంటే వాడికి రఫ్ తీసిస్తున్నాడు, వాడికి అన్ని చదువుకుంటున్నాడు, అన్ని సరిగా ఉన్నాయో లేవో చూసుకుని అప్పుడు దాన్ని రిజిస్ట్రేషన్ పెడుతున్నాం. ఈవేళ 396 జీవిస్తే దానివల్ల ఆఫీసులకు వెళ్ళి వాడు ఏం చేస్తున్నాడు ఎవడు అంతా ఏదో బిట్ పేపర్లాగా దాని ఫిల్ ది బ్లాంక్స్ లాగా ఉంది. దాని పేర్లు చెప్తే వాడు ఫిల్అప్ చేస్తాడు, దాన్ని పెట్టుకెళ్ళి ఆ పేపర్ పెట్టుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేస్తాడంటే ప్రజలకి ఎలా సరిపోతుందండి? అది వాళ్ళ డాక్యుమెంట్ లేకుండా పేపర్ ఇచ్చేస్తానంటే సరిపోతుందా? అది ప్రజల్ని ఇబ్బంది పెట్టడం తప్ప దీనివల్ల ప్రజల నుంచి ఏమీ వ్యతిరేకత ఏం లేదు. కానీ ప్రభుత్వం కావాలని చెప్పి దీన్ని రద్దు చేస్తుంది తప్ప ప్రజలు ఏమీ ఇబ్బంది పట్టలేదు. వాళ్ళకి సంతోషంగానే ఉన్నారు. వాళ్ళు అది ప్రజల్ని అడిగి చేయమనండి, అభ్యంతరం ఏమీ లేదు. అంతే తప్ప అది వాళ్ళు చూసింది చేసేస్తూ ఉంటే దానివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుందండి. ఏదైతే ప్రభుత్వం జీవో నెంబర్ 396 వల్ల దస్తావేజు లేఖల జీవనాధారం కోల్పోతామని చెప్తున్నారు. దాదాపు లక్షలాది మంది దస్తావేజు లేఖలు రోడ్డును పడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు.
ఈ దస్తావేజు లేఖల వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేనప్పటికీ కూడా ఈ జీవో చేయడం వల్ల వారు జీవనాధారం పోవడమే కాకుండా వారు భవిష్యత్తు ఉండదని చెప్తున్నారు. అదేవిధంగా వారి లైసెన్స్లు ఏవైతే డాక్యుమెంటరీలకి లైసెన్సులు ఉన్నాయో లైసెన్సులన్నీ కూడా పునరుద్ధరించాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకుని తమ జీవనాధారాన్ని కొనసాగించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని దస్తావేజు లేఖలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ వరుణ్తో వెంకట్, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.